హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ట్రెండింగ్ టెక్నాలజీ ఛానల్. టుడే మనం వచ్చి మన యొక్క డే 17 జావా కంప్లీట్ కోర్స్‌లో మనం వచ్చి ప్రోగ్రామింగ్ అసెస్మెంట్ ఓకేనా. సో, ఇది మీకోసం నేను వచ్చి 4 ప్రాబ్లమ్స్ అనేది ఇస్తున్నా. సో, దీన్ని మనం థియరిటికల్‌గా ఈ వీడియోలో ఎక్స్‌ప్లనేషన్ అనేది చేస్తాను. జస్ట్ మీరు ప్రోగ్రామాటికల్‌గా ట్రై అనేది చేయండి. మీ వల్ల ఎన్ని ప్రాబ్లమ్స్ సాల్వ్ చేసేదానికి అవుతుందో అన్ని ప్రాబ్లమ్స్ అనేవి సాల్వ్ చేయండి. ఓకేనా. సో, కాకుంటే మనం దీనికి సంబంధించిన ఆన్సర్స్ అనేది నెక్స్ట్ వీడియోలో ఎక్స్‌ప్లనేషన్ అనేది ఇస్తాను. సో, మీరు అక్కడ వచ్చి రెఫర్ చేసుకోవచ్చు. సో, బట్ ఏమంటే ఎక్కడ చూడకుండా ట్రై అనేది చేయండి. ఓకేనా. సో, ఇప్పుడు మనం దీనికి సంబంధించిన ఫస్ట్ ప్రోగ్రామ్ మనం ఏమి అనే దాని గురించి తెలుసుకుందాం. సో, ఇక్కడ నార్మల్‌గా ఏదైనా ఒక ఫారెన్ హీట్ ఓకేనా. సో, ఫారెన్ హీట్ అనేది ఇస్తే ఓకేనా. ఓకే. సో, ఏదైనా ఒక ఫారెన్ హీట్ అనేది ఇస్తే ఈ ఫారెన్ హీట్‌ని మనం నార్మల్‌గా మనం సెల్సియస్ కన్వర్ట్ అనేది చేయాలి. ఓకేనా. సో, ఈ ఫారెన్ హీట్‌ని మనం ఏం చేయాలి? సెల్సియస్ కన్వర్ట్ చేయాలి. ఓకే. సో, మనకి ఫారెన్ హీట్‌ని సెల్సియస్ కన్వర్ట్ చేసేదాని కోసం ఒక ఇది ఫార్ములా అనేది ఉంది. సో, ఈ ఫార్ములా యూజ్ చేసుకొని మనం ఈ ఫారెన్ హీట్‌ని సెల్సియస్‌కి అనేది కన్వర్ట్ చేస్తాం. సో, దానికున్న ఫార్ములా ఏమంటే ఫారెన్ హీట్. సో, ఫారెన్ హీట్ మైనస్ 32 ఓకే. సో, -32 ఇంటూ 5/9. సో, ఇది ఫార్ములా. ఓకే. సెల్సియస్. సో, మీరు ఈ ఫార్ములా యూజ్ చేసుకొని మీరు సాల్వ్ చేస్తే ఈజీగా మనకు కావాల్సిన అవుట్‌పుట్ అనేది రావడం జరుగుతుంది. సో, ఇప్పుడు నేను ఒక ఎగ్జాంపుల్ ఇన్‌పుట్‌గా ప్రొవైడ్ అనేది చేస్తాను. మనకి సేమ్ బేస్డ్ ఆన్ ఎగ్జాంపుల్ ఇన్‌పుట్ మనకి అవుట్‌పుట్ అనేది ఏ విధంగా వస్తుంది అనే దాని గురించి చెప్తాను. ఓకే. సో, నార్మల్‌గా మనకి ఇన్‌పుట్ ఓకేనా. సో, ఇన్‌పుట్ అనేది ఫారెన్ హీట్ అనేది ఇస్తున్నా. సో, ఈ ఫారెన్ హీట్ అనేది నేను 98.6 అనేది ఇస్తున్నా. సో, ఇక్కడ మీకు నార్మల్‌గా దీనికి ఏ డేటా టైప్ అనేది యూజ్ చేయాలి. సో, ఇవన్నీ మీరు ట్రై అనేది చేయండి. ఎందుకంటే మనం ఆల్రెడీ ఆపరేటర్స్ గురించి తెలుసుకున్నాం. డేటా టైప్స్ గురించి తెలుసుకున్నాం. ఓకేనా. సో, మళ్ళీ సెల్సియస్ మీరు ఈ ఫార్ములాలో నేను ఇచ్చిన ఇన్‌పుట్ అనేది అప్లై చేస్తే సెల్సియస్ ఓకేనా. సో, సెల్సియస్ అనేది నార్మల్‌గా మనకి 37 పాయింట్ ఓకేనా. సో, మనకి 37 పాయింట్ సంథింగ్ అనేది రావడం జరుగుతుంది. ఓకేనా. సో, దీన్ని మీరు అవుట్‌పుట్‌ని దేంట్లో మీరు స్టోర్ చేయాలి. ఓకేనా. సో, ఏ డేటా టైప్‌లో స్టోర్ చేయాలి. సో, అనేది మీరు డిసైడ్ చేసుకొని మీరు ఇంప్లిమెంట్ అనేది చేయండి. సో, ఇది మీకిచ్చిన టాస్క్ అనమాట. ఓకే. సో, మీకు ఫస్ట్ క్వెషన్ అండర్‌స్టాండ్ అనేది అయిందనుకుంటా. జస్ట్ మీరు ఫారెన్ హీట్ తీసుకొని ఈ ఫార్ములా యూజ్ చేసుకొని మీరు సెల్సియస్ అనేది ఫైండ్ ఔట్ చేస్తున్నాం. ఓకే. సో, నెక్స్ట్ ప్రాబ్లమ్ ఓకేనా. సో, మనకి నెక్స్ట్ ప్రాబ్లమ్ ఏమంటే స్వాప్ 2 నంబర్స్ యూజింగ్ థర్డ్ వేరియబుల్. ఓకే. సో, ఇప్పుడు నార్మల్‌గా నేను ఒక 2 నంబర్స్ అనేది ఇస్తున్నా. ఫర్ ఎగ్జాంపుల్ ఇన్‌పుట్ 1 అనేది ఇస్తున్నా. ఇన్‌పుట్ 1 10 అనేది ఇస్తున్నా. ఓకేనా. సో, ఇన్‌పుట్ 2 20 అనేది ఇస్తున్నా. ఓకేనా. సో, ఇది మీకు ఏ డేటా టైప్ అనేది యూజ్ చేయాలని మీరు ట్రై చేసుకోండి. ఓకేనా. సో, అది మీ ఇష్టం. ఓకే. సో, జస్ట్ మనకి ఇన్‌పుట్స్ అనేది ఇస్తున్నా. సో, మనం మళ్ళీ ఇక్కడ ఫైనల్‌గా నేను ఇన్‌పుట్ 1ని ప్రింట్ చేస్తే ఓకేనా. సో, 20 అనేది రావాలి. ఓకేనా. సో, ఇన్‌పుట్ 2ని ప్రింట్ చేస్తే 10 అనేది రావాలి. ఓకేనా. సో, ఈ విధంగా దీన్ని మోడిఫై అనేది చేయాలి. దీనికోసం మీరు అడిషనల్‌గా ఒక వేరియబుల్ అనేది యూజ్ చేసుకోవచ్చు. ఓకేనా. థర్డ్ వేరియబుల్. ఓకే. అడిషనల్‌గా ఒక వేరియబుల్ యూజ్ చేసుకొని మీరు దీన్ని కన్వర్షన్స్ అనేది చేయొచ్చు. ఇది ప్రోగ్రామాటికల్‌గా కన్వర్షన్ చేయాలి. మీరు డైరెక్ట్‌గా ఇన్‌పుట్ 1 20 ఇన్‌పుట్ 2 10 అనేది మీరు చేంజ్ అనేది చేయకండి. ఓకే. సో, ప్రోగ్రామాటికల్‌గా మీరు దీనికి లాజిక్ అనేది రాయాలి. ఓకే. సో, మీకు క్లియర్‌గా అండర్‌స్టాండ్ ఇది సెకండ్ ప్రాబ్లమ్. ఓకే. జస్ట్ ట్రై చేయండి రాకుండా నో ప్రాబ్లమ్. మనం దీనికి సంబంధించిన ఆన్సర్స్ అన్ని చూస్తాం. ఓకే. సో, నెక్స్ట్ ప్రాబ్లమ్ వచ్చి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నా దగ్గర 4 నంబర్స్ అనేవి ఉన్నాయి. ఓకేనా. సో, మనకి 4, 6, 9 ఓకేనా. 2. సో, ఇలా మన దగ్గర 4 నంబర్స్ ఉన్నాయండి. సో, మీరు దీన్ని 4 నంబర్స్‌ని మీరు ఎక్కడైనా స్టోర్ అనేది చేసుకోవచ్చు. మనకి ఏ డేటా టైప్ అనేది యూజ్ చేస్తారనేది మీ ఇష్టం. సో, ఫైనల్‌గా నేను ప్రింట్ చేసినప్పుడు ఏం ప్రింట్ చేయాలంటే 4 ప్లస్ 6 ఎంత? 10 అనేది అవుతుంది. 10 ప్లస్ 9 ఎంత? 19. 19 ప్లస్ 2 ఎంత? 21. సో, అవుట్‌పుట్ అనేది 21 అనేది రావాలి. ఓకేనా. సో, ఇదొచ్చి ఈ ప్రాబ్లమ్ థర్డ్ ప్రాబ్లమ్. ఓకే. సో, ఇది మీకు క్లియర్‌గా అండర్‌స్టాండ్ అనేది అయిందనుకుంటా. నెక్స్ట్ ఫోర్త్ ప్రాబ్లమ్ అనేది మనం చూద్దాం. సో, ఫోర్త్ ప్రాబ్లమ్. ఓకే. సో, ఫోర్త్ ప్రాబ్లమ్ సేమ్ యాస్ టీజ్‌గా ఇన్‌పుట్ 1 నేను 10 అనేది ఇస్తున్నా. ఇన్‌పుట్ 2 సేమ్ నేను 20 అనేది ఇస్తున్నా. బట్ ఇది 1 ఇది 2 ఓకే. సో, ఇప్పుడు ఇన్‌పుట్
1 అనేది ప్రింట్ చేస్తే మనకొచ్చేసి 20 అనేది ప్రింట్ అవ్వాలి. ఇన్‌పుట్ 2 అనేది ప్రింట్ చేస్తే మనకొచ్చేంటి 10 అనేది ప్రింట్ అవ్వాలి. బట్ మనం వచ్చేంటి అడిషనల్‌గా మీరొచ్చేంటి థర్డ్ వేరియబుల్ అనేది ఏమి యూజ్ అనేది చేయకూడదు. యూజ్ చేయకుండా మీరొచ్చేంటి ఈ ప్రాబ్లమ్ అనేది సాల్వ్ అనేది చేయాలి. సో, అది ఏ విధంగా అనేది ట్రై చేయండి. రాకున్నా నో ప్రాబ్లమ్ మనకొచ్చేయంటే సో, ఇప్పుడు మీకు క్లియర్‌గా ఈ క్వెషన్స్ అనేది అండర్‌స్టాండ్ అనేది అయిందనుకుంటా. ఈ 4 ప్రాబ్లమ్స్ మనకొచ్చేయంటే ఏ విధంగా సాల్వ్ చేయాలనేది. ఓకేనా? సో, జస్ట్ మీరొచ్చేంటే మీరు లాజిక్ మాత్రం మీరు ఇంప్లిమెంట్ చేస్తే చాలు. ఇన్‌పుట్స్ ప్లస్ ఎలా తీసుకోవాలని. సో, మీరు ఆల్రెడీ మనం చాలా నేర్చుకున్నాం. లైక్ ఆపరేటర్స్ గురించి ఓకేనా. సో, ప్లస్ ఎలా యూజ్ చేయాలి. ఓకేనా. డివైడ్ బై ఓకేనా. మోడ్యులస్. సో, ఇవన్నీ మీరొచ్చేయంటే మీకు ఇవన్నీ బేస్ చేసుకొని మీరొచ్చేయంటే ఈ ప్రాబ్లమ్స్ అనేది ట్రై చేయండి. రాకుంటే నో ప్రాబ్లమ్. మీ వల్ల ఎన్ని ప్రాబ్లమ్ సాల్వ్ చేసేదానికి అవుతుందో అన్ని ప్రాబ్లమ్ అనేది సాల్వ్ చేయండి. ఓకే. సో, మనం వచ్చామంటే నెక్స్ట్ వీడియోలో మనం వచ్చామంటే దీనికి సంబంధించిన ఆన్సర్స్ అనేది చూద్దాం. ఓకే ఫ్రెండ్స్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలానే పక్కన బెల్ ఐకాన్‌ని క్లిక్ చేసి నోటిఫికేషన్ అనేది యాక్టివేట్ అనేది చేసుకోండి. థాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. సీ యూ నెక్స్ట్ వీడియో. బై బై.